మా చెప్పింది వచ్చి తలగొడదని పడలేదా ఎంచి కొడలే మంచిది ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి జ్ఞానం ఉండదు నీకు. మంచిలు ఇవ్వాలా వచ్చి బయట నుంచి వచ్చి మడిచి అని తెలియదు నీకు. వెళ్ళేదా ఏటా పెద్ద తీరమలే తాగనగా తాగినగా ఇలా తీసుకురాలి. మంచిదా అయ్యా ఇలా తాగాలి. నీళ్ళు ఏది నేను స్నానం చేద్దాం. Oh no! అండి ఉండండి, నీళ్ళు మళ్ళీ పెడతాను. వస్తే నీ వేలి తగల వద్దే బాబు చల్లి చేస్తానులే. కొంచెం బట్టలేడు అండి కుర్చీ అతను ఉండండి. కూర్చోండి కూర్చోండి. ఈ కుర్చీ రాకపోతే కానీ ఆ కాడికి ఏమన్నా రాని అట్లా నువ్వు తగ్గన కాల్ మీద నీళ్ళు వేసేసాను. బాగా కలుపుని కాళ్ళు ఏం చేయాలి ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం చేయాలంటే త్వరగా తగ్గాలంటని ఐడియా. ఏంటి రాత్నా కాలు కలుపుని కదా బేగా తగ్గిపోతాను కారం రాస్తున్నానండి. కారం రాసుకుంటే అన్న కాలికి కారం రాసుకుంటే కాస్త ఇది బే తగ్గిద్దని కారం రాస్తుంటే కారం రాతామంటారు. అమ్మో నీళ్ళు అనుకునే కారం వేసిందిరా బాబు. అమ్మా అయ్యా ఓ ఓ అమ్మా అసలు పొద్దున్న నాన్నగారు తిన్నానండి ఇప్పుడు మూడు అవుతుందా. ఇప్పుడు ఎత్తి ఎక్కువైపోయి అక్కడ తిన్నాక ఏమన్నా పడయ్యా బాబు. అమ్మా ఈ బాబోయ్ అన్నం పెట్టమంటున్నాడు. అసలే నేను సాంబార్ కాసాను, వేడి వేడిగా ఉంది. పొద్దునుంచి ఏదో వంపుతానే ఉన్నాను వచ్చిన దగ్గర నుంచి. ఇప్పుడన్నా కొద్దిగా జాగ్రత్తగా పెట్టాలమ్మో, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటి బాబు సభ్యత పడలేదు కానీ ఇవాళ ఉదయం నుంచి చంపుతానే ఉన్నా ఒక్కడి కదా బాబు. ఓ ఎక్కడ కాలిందో కూడా తెలియదు. ఎంత జాగ్రత్తగా ఉందో అనుకుంటానో, ఈయన పెట్టి టెన్షన్ ముందే పంపేస్తున్నాను నేను. ఏంటో నా పరిస్థితి. ఇదండి సంగతి. మా ఆవిడ పద్ధతి చూసారుగా. కంగారు మామూలు కంగారు కాదు. ఇప్పుడే కాదు కంగారు, ఎప్పటి నుంచి ఇలాగే ఉంది. ఇంచుమించుగా మ్యారేజ్ అయింది కానీ ఇలాగే పాటలు పడుతున్నాం.
ఇలాంటి కంగారు ఆడవాళ్ళు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే మాత్రం చిన్న కామెంట్ సెక్షన్లో చిన్న కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక్కటి లైక్ కూడా కొట్టండి ప్లీజ్.